అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. రైట్, బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం మన టీవీ స్క్రీన్ పై. టీఆర్ఎస్ చీఫ్ కవితకు ఎలక్షన్ కమిషన్ బిగ్ షాక్ ఇచ్చింది. టీఆర్ఎస్ పేరు మార్చుకోవాలంటూ ఈసీ కవితకు లేఖ రాసింది. 15 రోజుల్లో 3 ఆల్టర్నేట్ నేమ్స్ అంటే ప్రత్యామ్నాయ పేర్లు ఇవ్వాలని ఈసీ కవితను ఆదేశించింది. లేదంటే పార్టీ అప్లికేషన్ క్లోజ్ చేస్తామని కూడా ఈసీ లేఖలో వెల్లడించింది. అయితే టీఆర్ఎస్ పై ప్రజల నుంచి అభ్యంతరాలు రావడంతో టీఆర్ఎస్ పేరు కొనసాగించడం కుదరదని ఎలక్షన్ కమిషన్ తేల్చింది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి 700 ఫిర్యాదులు వెళ్ళాయి. దీంట్లో సగానికి పైగా బీఆర్ఎస్ నుంచే కంప్లైంట్స్ వెళ్ళాయి. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు కవితకు ఈసీ షాక్ ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయ పేర్లు ఇవ్వాలంటూ కూడా ఈసీ ఆదేశించిన నేపథ్యం. అయితే తెలంగాణ రాజకీయాల్లో టీఆర్ఎస్ టైటిల్ వార్ వ్యవహారం రోజు రోజుకు మరింత హీట్ ఎక్కుతోంది. ఎమ్మెల్సీ కవిత ప్రతిపాదించిన కొత్త రాజకీయ పార్టీ తెలంగాణ రక్షణ సేన పేరు చుట్టూ ఇప్పుడు పెను వివాదం నడుస్తోంది. ఈ పేరును ఎవరికి కేటాయించవద్దంటూ ఇప్పటికే బీఆర్ఎస్ కేంద్రం ఏదైతే భారత రాష్ట్ర సమితి కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించగా తాజాగా మహారాష్ట్రకు చెందిన మరో సంస్థ కూడా రంగంలోకి దిగడంతో ఈ వివాదం సరికొత్త మలుపు తిరుగుతోంది. సో ఊహించని విధంగా ఎదురవుతున్న ఈ లీగల్ పొలిటికల్ అడ్డంకులతో కవిత కొత్త పార్టీ భవితవ్యంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ టైటిల్ రేస్లోకి మహారాష్ట్రకు చెందిన తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన అనూహ్యంగా ప్రవేశించింది. సోలాపూర్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ తరపున దయానంద్ మహాదేవ్ అనే వ్యక్తి కవిత తన పార్టీ పేరును అధికారికంగా ప్రకటించడానికి ఒక రోజు ముందే కేంద్ర ఎన్నికల సంఘానికి అంటే ఈసీఐకి దరఖాస్తు చేసుకున్నట్టు కూడా టీఆర్ఎస్ని చూపించారు. సో టీఆర్ఎస్ అనే సంక్షిప్త నామం అంటే దాని అబ్రివేషన్ తమకే దక్కాలని వాళ్ళు పట్టుబట్టడంతో కవిత గ్రూప్కి కాలక్రమేణా గట్టి పోటీ ఎదురయ్యేలా కనిపిస్తోంది. మరోవైపు ఈ పేరుపై బీఆర్ఎస్ అధిష్టానం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈసీఐ కూడా అఫీషియల్గా కంప్లైంట్ రేస్ చేసింది. సో 14 ఏళ్ల సుదీర్ఘ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరు ప్రజల భావోద్వేగాలతో పెనవేసుకుపోయిందని బీఆర్ఎస్ గుర్తు చేస్తోంది. సో నేటికి గ్రామీణ ప్రాంతంలోని సామాన్య ప్రజలు బీఆర్ఎస్ను టీఆర్ఎస్గానే గుర్తిస్తున్నారని, ఇప్పుడు అదే పేరుతో మరో పార్టీ వస్తే ఓటర్లు తీవ్రంగా గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉందని ఆ పార్టీ లీగల్ సెల్ వాదిస్తోంది. ఇదిలా ఉంటే కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా పత్రికల్లో ఇచ్చిన పబ్లిక్ నోటీస్పై కూడా రికార్డ్ స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రక్షణ సేనకు టీఆర్ఎస్ పేరు కేటాయించవద్దంటూ దాదాపు 700 వరకు ప్రజా అభ్యంతరాలు పబ్లిక్ ఆబ్జెక్షన్స్ నేరుగా ఎన్నికల సంఘానికి అందాయి. దీంట్లో సగానికి పైగా బీఆర్ఎస్ నుంచే వచ్చాయి. సో వీటితో పాటు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం వద్ద ఇప్పటికే తెలంగాణ రాజ్య సమితి పేరుతో నమోదైన ఒక పార్టీ కూడా ఉంది. సో దీన్ని కూడా ఇప్పుడు ఈసీ అంటే వ్యతిరేకిస్తుందని చెప్పాలి. ఒక రకంగా ఇంత పెద్ద ఎత్తున అభ్యంతరాలు ఫిర్యాదులు వెల్లువెత్తుండడంతో కవిత ప్రతినిధుల బృందం కూడా అప్రమత్తమైంది. ఈ వివాదంపై కేంద్ర ఎన్నికల సంఘానికి పూర్తి స్థాయి వివరణ ఇచ్చేందుకు, తమ వాదనను బలంగా వినిపించేందుకు కవిత లీగల్ టీం ఢిల్లీ వేదికగా సిద్ధమవుతున్నారు. సో చుట్టుముట్టిన వివాదాలు పొలిటికల్ ఈక్వేషన్ల మధ్య కవిత ఆశించిన టీఆర్ఎస్ పేరు ఆమె కొత్త పార్టీకి దక్కుతుందా లేదా అనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో అత్యంత హాట్ టాపిక్గా మారింది. సో ఇలాంటి నేపథ్యంలోనే ఈసీ ఇప్పుడు ఒక లేఖ రాసింది. ఎట్టి పరిస్థితుల్లో దీనికి సంబంధించినటువంటి టీఆర్ఎస్ పేరుని మార్చాలి, దానికి ఒక 3 ప్రత్యామ్నాయ పేర్లు ఇవ్వాలంటూ కూడా ఈసీ ఆదేశించిన నేపథ్యం కవితకి. సో మరి ఇలాంటి నేపథ్యంలో కవిత మరి అంటే ఆల్టర్నేట్గా నేమ్స్ ఏమన్నా ఈసీకి ఛాన్స్ ఉందా, లేదంటే కనుక మళ్ళీ కోర్టు తురుగా వెళ్తారా? ఎందుకంటే ఆల్రెడీ కవిత పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది అడ్వకేట్లు ఇటు హైకోర్టులో అటు సుప్రీంకోర్టులో సో ఆల్రెడీ మేము రక్షణ సేనగా మార్చుకుంటే మీకేం అభ్యంతరం అని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఇటేమో బీఆర్ఎస్ చాలా గట్టిగా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఆ రోజున ఏదైతే టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన కానీ కవిత పార్టీ అనౌన్స్ చేసిన వెంటనే ఆ తర్వాత మొత్తం పరిణామాలు మొత్తం మారిపోయాయి తెలంగాణలో. ఆల్రెడీ టీఆర్ఎస్ అంటే ఒక 15 ఏళ్ల పాటు ఉద్యమ పార్టీగా, ఇటు 10 ఏళ్ల పాటు అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఏలిన పార్టీగా ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. సో ఇప్పటికీ చాలామంది
బీఆర్ఎస్గా మారిందని ఎవరికి తెలియదు. అంటే కాస్త చదువుకున్న వాళ్ళకి మాత్రమే తెలుసు ఓకే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిందా అనేది. కానీ గ్రౌండ్ లెవెల్లో ఉండే అంటే చాలామంది ఊళ్ళల్లో ఉండే వాళ్ళకి దాదాపుగా అంటే తెలంగాణలో 60% మంది ఊళ్ళల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి బీఆర్ఎస్ టీఆర్ఎస్గా మారిందనేది తెలియదు. సో రేపొద్దున గనక అక్కడ టీఆర్ఎస్ కనిపిస్తే వాళ్ళ ఓట్లన్నీ వాళ్ళకే వెళ్ళిపోయే అవకాశం ఉంది. అండ్ జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. అండ్ ఇవన్నీ అయిపోగానే 2028లో అంటే సరిగ్గా 2 ఏళ్లలో ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ ఉంటాయి తెలంగాణలో. మరి ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. గత కొద్ది రోజులుగా చాలా కంప్లైంట్స్ కూడా రేస్ చేయించింది. మరి ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు కవిత పేరు మారుస్తారా లేదా అనేది చాలా ఉత్కంఠగా మారిన నేపథ్యం. మరి అసలు నిజంగా అంటే అబ్రవేషన్ టీఆర్ఎస్ ఉంది, తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ రక్షిత్ సేన, ఇలాంటివి మార్చుకునే అవకాశం కల్పిస్తుందా ఈసీ? లేదు అంటే సరిగ్గా పార్టీ నేమ్ అనౌన్స్ చేసే ముందే అయితే మహారాష్ట్రకు చెందినటువంటి వ్యక్తి టీఆర్ఎస్ని ఆల్రెడీ రిజిస్టర్ చేసుకుని ఈసీకి ఆయన అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటి నేపథ్యంలో పేరు మార్చే అవకాశం ఉందా? అసలు బీఆర్ఎస్ టీఆర్ఎస్గా మార్చి తప్పు జరిగిందా అనే భావనలో కూడా నిజంగా చాలామంది బీఆర్ఎస్ పెద్దలు ఉన్నారు ఇప్పుడు. సో ఇలాంటి అన్ని పొలిటికల్ ఈక్వేషన్స్ తీసుకుంటే ఇప్పుడు టీఆర్ఎస్ ఉంటే కవితకి చాలా ప్లస్ అయ్యే అవకాశం ఉంది, చాలా ఆచితూచి. ఎందుకంటే సరిగ్గా టీఆర్ఎస్ పేరుతోనే ఆవిడ పెడతారంటూ ఏదైతే మనం టీవీలో ఒక వీడియో చేసాం, అప్పట్లో సరిగ్గా కవిత పార్టీని అనౌన్స్ చేయడానికి సరిగ్గా వారం 10 రోజుల ముందు ఆల్రెడీ మనం ముందే చెప్పాం ఆఫ్ ది రికార్డ్ ఇన్ఫర్మేషన్ కూడా. మరి ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు టీఆర్ఎస్ పేరు మారుతుందా లేకపోతే కవిత ఏం ఆలోచించబోతున్నారు అనేది ఇప్పుడు చాలా ఉత్కంఠగా మారినటువంటి నేపథ్యం. కవిత ఇప్పటికే బీఆర్ఎస్ని అంటే ఒక రకంగా టార్గెట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో ఈ వ్యవహారం అంతా నాకొద్దు, ఆల్రెడీ బీఆర్ఎస్ పైన చాలా గట్టిగా ఎలిగేషన్స్ ఉన్నాయి, సో నన్ను పార్టీలో పట్టించుకోవట్లేదు, కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నారంటూ ఆవిడ మాట్లాడిన మాటలు గతంలో వైరల్ అయ్యాయి. అండ్ దాని తర్వాత కొద్ది రోజులు ఆగారు. ఏదైతే లిక్కర్ స్కామ్లో ఆవిడ క్లీన్ చిట్ వచ్చిందో ఆ లిక్కర్ స్కామ్ తర్వాత క్లీన్ చిట్ వచ్చాక ఇక ఆవిడ పార్టీ పెట్టాలి, ప్రజలకి సేవ చేయాలి. ఇప్పటికి కూడా ఆవిడ ఎక్కడ అంటే ఏ సమస్య గురించైనా మాట్లాడుతున్నారు, చాలా గట్టిగా ప్రాంతీయ భావాన్ని రెచ్చగొడుతున్నారు. టీఆర్ఎస్ అనే పేరు ఆవిడ పార్టీకి వచ్చిన తర్వాత అంటే చాలామంది ఆంధ్ర తెలంగాణ అనే ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెంచుతున్నారంటూ కూడా కవితపై చాలామంది ఎలిగేషన్ చేశారు. సో అంటే ఏదైనా చిన్న ఇష్యూలో ఆంధ్ర పోలీసులు, తెలంగాణ పోలీసులు, ఆంధ్ర నాయకులు, తెలంగాణ నాయకులు వాళ్ళ విగ్రహాలు ఎక్కడైనా చూపెట్టాలని చెప్పి చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. అంటే మరొకసారి కేవలం కవిత వాళ్ళ నాన్న కేసీఆర్ ఎలాగైతే ప్రాంతీయ భావంతో ఆ రోజున టీఆర్ఎస్ స్టార్ట్ చేశారు, ప్రాంతీయ భావాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరగాలని ఎలా అయితే కృషి చేశారో, ఉద్యమించారో ఆయన బాటలోనే ఈవిడ కూడా వెళ్తారనే సూచనలు ఒక ఇండైరెక్ట్గా అందరికీ ఇస్తున్నటువంటి నేపథ్యం. మరి ఇలాంటి నేపథ్యంలో టీఆర్ఎస్ పేరు కంటిన్యూ అవుతుందా లేదా అనేది ఇప్పుడు తీవ్ర ఉత్కంఠగా మారింది. సో బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే వాళ్ళ లీగల్ టీం కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కవితకి టీఆర్ఎస్ పేరు దక్కనివ్వకూడదంటూ కూడా కేసీఆర్ నుంచే ఆదేశాలు వెళ్ళాయి. ఇటు హరీష్ రావు, ఇటు కేటీఆర్ కూడా చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్టు సిచ్యువేషన్. ఇలాంటి నేపథ్యంలో అనూహ్యంగా మహారాష్ట్ర నుంచి ఒక వ్యక్తి ఈసీకి కంప్లైంట్ చేయడంతో మొత్తం రాజకీయాలు మొత్తం ఇప్పుడు మారిపోయాయి. కవితకి ఆ పేరు వస్తుందనే సస్పెన్షన్ 2 తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతుంది. ఎందుకంటే పర్టికులర్గా ఆవిడ ప్రాంతాలతో అంటే ఉద్యమ పార్టీగా దాన్ని తీసుకెళ్లాలని, ఆ గుర్తింపు తనకు ఎలాగో టీఆర్ఎస్ అనే గుర్తింపు ప్రజల్లో ఉంది కాబట్టి సో అంటే పర్టికులర్గా మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళే ఛాన్స్ లేదు. సో ఆల్రెడీ రిజిస్టర్డ్ పార్టీ, ఎలాంటి ఇబ్బంది ఉండదు. క్యాంపెయినింగ్ అనేది లేకపోతే గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు అనేది ఆవిడ వెళ్ళి కొన్ని సభలు పెట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు కావచ్చు, మాజీ మావోయిస్టులు కావచ్చు, ఎవరైతే బీఆర్ఎస్లో సాటిస్ఫైడ్గా లేరో వాళ్ళని తీసుకొచ్చే అవకాశం ఉందంటూ ఇప్పుడు జరుగుతుంది. సో ఈవెన్ ఆవిడ పార్టీ అనౌన్స్మెంట్ రోజున కూడా కొంతమంది నాయకులు, కార్యకర్తలు, అభిమానులు
కేసీఆర్ అభిమానులు, కేసీఆర్ కార్యకర్తలు వాళ్ళంతా చేరడం జరిగింది. సో ఇలాంటి నేపథ్యంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే కవితకి మరి ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? అసలు టీఆర్ఎస్ పేరు ఉంటుందా ఉండదా? ఒకవేళ కొత్త పేరు తీసుకోవాలంటే మరి ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయిపోయింది కాబట్టి, ఎందుకంటే 3 ఆల్టర్నేట్ నేమ్లు గనక, ప్రత్యామ్నాయ పేర్లు గనక పార్టీ తరపున ఇవ్వకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఆ యొక్క అప్లికేషన్ కూడా క్లోజ్ చేస్తాం, పార్టీ అప్లికేషన్ కూడా క్లోజ్ చేస్తామని ఈసీ హెచ్చరిస్తుంది. మరి సరిగ్గా 15 రోజులు డెడ్ లైన్ ఇచ్చింది ఈసీ. మరి ఈ లోపల కవిత ఏం చేయబోతున్నారు అనేది చాలా ఆసక్తిగా మారింది. మరి నిజంగా టీఆర్ఎస్ అసలు ఎవరిది? ఇటు బీఆర్ఎస్ దా, కొత్తగా పార్టీ పెట్టుకున్నటువంటి కవితదా? మీరేమనుకుంటున్నారో మస్తు కామెంట్ చేయండి.